హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే ప్రదీప్ని విశాఖపట్నం నుంచి. అసలు నేచర్ అంటే ఏంటి? అందరూ ఇష్టపడేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ బాగా ఇష్టపడుతున్నారు. అవి మనకి అవసరం కూడా. అలాగే ఇప్పుడు మనతో పాటు రెడ్ ఎఫ్ఎంతో రెడీఫై అయ్యింది ఎవరో తెలుసా? క్షేత్రం న్యాచురల్ ప్రోడక్ట్స్ వారు. మరి ఈ క్షేత్రంలో స్పెషల్ ఏంటి? అసలు ఈ క్షేత్రంలో ఎటువంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి? న్యాచురల్గా బ్యూటీ కోసం కూడా వీళ్ళు చాలా కాస్మెటిక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఏ విధంగా తయారు చేస్తున్నారో, అందులో ఉన్న విశేషాలేంటో అన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. రండి చూద్దాం. పంచగవ్య ఆధారితంగా తయారు చేసినటువంటి స్వచ్ఛమైన, నాణ్యమైన, ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలను మన శరీరానికి కావలసినటువంటి అద్భుతమైన, అలాగే తినే ఆహార పదార్థాలలో కూడా ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన గో ఆధారితంగా తయారు చేసినటువంటి ఉత్పత్తులు క్షేత్రం ఉత్పత్తులు. మరి ఇప్పుడు మనం ఉన్నాము విశాఖపట్నంలో మధురవాడలో పిఎం పాలెంలో ఉన్నటువంటి క్షేత్రం వారి యొక్క ప్రోడక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో, తయారవుతూ ఉన్నాయో, అలాగే ఇక్కడి నుంచి అన్ని ఊళ్ళకి కూడా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం అయితే మహా అద్భుతంగా ఉంది. కేవలం నాటు ఆవులను వాళ్లే పెంచి తద్వారా వచ్చినటువంటి పాలతో తయారైన ఉత్పత్తులను కూడా ఎటువంటి కల్తీ లేకుండా వారే క్షేత్రం పేరుతో తయారు చేసి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలను అందరికీ అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్షేత్రం వారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వీరి నుంచి మనకి కోకోనట్ ఆయిల్స్, అలాగే సెసమి ఆయిల్స్ అంటే నువ్వుల నూనె, అలాగే మనకి నాణ్యమైనటువంటి తేనె కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. క్షేత్రం ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను. మరి అంతేకాకుండా మనం ప్రతిరోజు అల్పాహారంగా స్వీకరించేటువంటి వడ మిక్స్, ఇవి కూడా మనకి మిల్లెట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనకి తెలుసు. ఆ మిల్లెట్స్లో కొన్ని ప్రధానమైనటువంటి చిరుధాన్యాలను తీసుకొని వాటితో తయారు చేసినటువంటి మనకి వడ మిక్స్ ఉంది, అలాగే పూరి మిక్స్ కూడా ఉంది, అండ్ దోశ మిక్స్ ఉంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వెల్లుల్లి కారం అని, నూడిల్స్ అనగానే అందరూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనుకుంటారు, కానీ అది తయారయ్యే విధానం మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? చూసారా ఎంత న్యాచురల్ నూడిల్స్ని వీళ్ళు ప్రకృతి సిద్ధంగా తయారు చేసి ఇస్తూ ఉన్నారో. అంతేకాకుండా పలావ్ మిక్స్ ఉంది, అండ్ స్ప్రౌట్స్ హెల్త్ మిక్స్ అని స్పెషల్గా మన ఇక్కడ ఉంది అన్నమాట క్షేత్రంలో ప్రత్యేకించి. ఇది కనుక రోజు తీసుకుంటే మీకు పిల్లలకైతే బలం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాడినటువంటివన్నీ కూడా స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాల నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా మన క్షేత్రంలో ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నన్ను ఆకర్షించింది అయితే మాత్రం రాగి మిక్స్ ఉంది, అలాగే కందికారం. మనం తినే భోజనంలో ఇది గనక ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని ఇది గనక కలుపుకొని తింటే ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లాక్స్ అండ్ కార్న్ ఫ్లాక్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. క్షేత్రం వారు మనకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్లో మనకి చాలా ఉపయోగపడేవే, అన్నీ ఉపయోగపడేవే. అయితే ముఖ్యంగా మన ఇంట్లో హోమాలు లాంటివి చేసేటప్పుడు లేదా నిత్యం పూజించుకునేటప్పుడు కూడా మనకి ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ పద్ధతిని మనకి పెద్దవాళ్ళు ప్రవేశపెట్టారు. ఒకప్పుడైతే చక్కగా ఆవులు ఉండేవి, అవి వేసే పేడతో పిడకలు తయారు చేసుకొని చక్కగా ధూపం వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజీ లైఫ్లో అది సాధ్యం కాదు కనుక మరి ఆ బాధ్యతను కూడా క్షేత్రం వారే తీసుకొని మన కోసం చక్కగా ఇక్కడ చూడండి చక్కటి ప్రమిదలను కూడా, ఇది నాటు ఆవు పేడతో తయారు చేసినటువంటి ప్రమిదలను కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. ఈ ప్రమిదలో గనక దీపం పెడితే ఇదే మొత్తం అంతా కాలి, మొత్తం పొగంతా కూడా విరజిల్లి ఇల్లంతా మనం పీల్చేది ప్రాణవాయువు. అటువంటి అద్భుతమైన ప్రాణవాయువుని ఇచ్చేటువంటి శక్తి కూడా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ దిబ్బెలలో కూడా ఉంది. లేడీస్కే కావచ్చు, జెంట్స్కే కావచ్చు, ఎవరికైనా సరే స్నానం చేయడానికి లేపనం కావచ్చు, ఆ వాడేటువంటి పౌడర్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా తయారు చేశారు మనకి క్షేత్రంలో. మరి ఇంతవరకు కూడా ప్రకృతి సిద్ధంగా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ని చూసాం కదా. మరి ఇంత పచ్చని వాతావరణంలో నాటు ఆవుల్ని కూడా వీళ్ళు ఇక్కడే పెంచుతూ ఉన్నారు. తద్వారా వచ్చినటువంటి పంచగవ్యంతో, అంటే ఆవు మూత్రము, అలాగే పేడ, అలాగే పాలు, పెరుగు, నెయ్యి, వీటిని పంచగవ్యం అంటారు కదా, వాటితో ఏ విధంగా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో, అసలు ఆ నాటు ఆవులు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడడానికి రండి. అలాగే ఆ ప్రమిదలు కూడా ఉన్నాయి కదా పేడతో తయారు చేసినవి, అన్నీ కూడా ఇక్కడే తయారవుతూ ఉంటాయి. ఇది చూస్తే మనకి ఆవుల నుంచి వచ్చిన పేడనంతా కూడా సేకరించి ఒక దగ్గర పెట్టారు. వర్మీ కంపోస్ట్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇది గనక భూమిలో వేసి పంటలను పండిస్తే ఎంతో అద్భుతమైనటువంటి, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి పంటలు చేతికి వస్తాయి. వీటినే వాడేవారు ఒకప్పుడు, మళ్ళీ తిరిగి ఆ సాంప్రదాయాన్ని మనకి తీసుకొని వస్తున్నారు క్షేత్రం వారు.
దీపాలను ఇంతవరకు మట్టితో తయారు చేయడం మనకు తెలుసు, కానీ ఇక్కడ మీరు చూస్తే న్యాచురల్గా కూడా దీపాలను తయారు చేయొచ్చు అని మనకి ఇక్కడ క్షేత్రంలో అర్థమవుతుంది. చూడండి, చక్కగా సింపుల్గా తయారు చేస్తున్నారు. వీటిలో కనుక దీపాలను వెలిగిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో వైరస్ లాంటివి కూడా పోయి తర్వాత ఆక్సిజన్ ఎక్కువగా కూడా ఉత్పత్తి అవుతుందంట. చూడండి, అంత న్యాచురల్ ప్రోడక్ట్స్ని క్షేత్రం వారు అందిస్తున్నారు. ఇదేంటో తెలుసా? సోలార్, అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి వేడితో వీళ్ళు తయారు చేసిన ప్రమిదలు కానీ లేదంటే ధూప్ స్టిక్స్ కానీ పిడకలు కానీ ఇందులోనే పెట్టి ఎండబెడతారనమాట. మరి అటువంటి ఒక అద్భుతమైన ఇంటిని కూడా తయారు చేశారు, సోలార్ హౌస్ అనమాట. ఇందులో వీళ్ళు ఇప్పటివరకు తయారు చేసిన పిడకలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడైతే చక్కగా ఒకవేళ వర్షం పడినా కూడా వీటికి ఇబ్బంది లేకుండానే ఏర్పాటు చేశారు. ఇక్కడ ధూప్ స్టిక్స్ ఉన్నాయి, అలాగే ప్రమిదలు ఉన్నాయి, అండ్ పిడకలు ఇందాక నేను చూపించాను కదా, అవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, క్షేత్రం ఫౌండర్ని. క్షేత్రం గురించి చెప్పాలంటే ఇది ఎలాగ ఆలోచన వచ్చింది అనేకంటే ఆలోచన పుట్టించింది ఒక దేవుడే అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను పూర్వం మన భారతదేశం ఎలా ఉండదో చూశాను, ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో చూస్తున్నాను. ఈ చూసిన తర్వాత ఎందుకు ఈ మార్పు వచ్చింది, ఏం జరిగింది, అసలు ఈ మనుషుల యాటిట్యూడ్ ఎందుకు మారింది, ఈ సమాజం ఎందుకు ఇంత దిగజారిపోతుంది రోజు రోజుకి అనే ఒక ఆలోచన వచ్చి చాలా రోజులు దీని మీద ఆలోచన జరిగి దీనికి కారణం ఏంటని చూస్తే మన సాంప్రదాయాన్ని దాటి మనం వెళ్ళిపోతున్నామని, ఆ సాంప్రదాయం దాటి వెళ్ళడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి, అనర్థాలు ఎదుర్కొంటున్నారు అందరూ కూడా. దీనికి ఏం చేయాలని ఆలోచిస్తే మళ్ళీ సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో, అలా పెట్టాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో, ఆ ఏమి చేయాలనే ఆలోచనలోంచి పుట్టిందే క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ ఆహారం అనేది చాలా ముఖ్యమని, సాంప్రదాయబద్ధమైన ఆహారం తీసుకుంటే మనిషి బాగుంటాడని, సాంప్రదాయబద్ధమైన ఆహారం అలవాటు చేస్తే పిల్లలు కూడా వాళ్ళు ఎదుగుదల బాగుంటుందని, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయని. ఎందుకంటే ఆహారం మీదే ఆలోచనలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇది నిజం. కాబట్టి ఇది ఆధారంగా తీసుకుని క్షేత్రం తీసుకొచ్చాం. క్షేత్రంలో మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏమేమి ఆహారం కావాలో మన సాంప్రదాయబద్ధమైన ఆహారాలన్నీ కూడా తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాం. ఇకపోతే కరోనా ఎదుర్కొన్న ఆ తర్వాత కూడా ఆలోచన జరిగింది. ఇంతకు ముందు ప్రజలు ఇంత బాధపడలేదు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాం ఇంత అనే ఆలోచన కూడా వచ్చింది. దీనికి కూడా అప్పుడు ఎందుకు బాధపడలేదని ఆలోచిస్తే అప్పుడు కూడా వైరస్లు ఎన్ని రకరకాల ప్రతి శతాబ్దంలోనూ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అప్పుడు ఎలాగ ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం, బౌద్ధ ధర్మం అయినా ఎవరైనా వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి అనేది ఆలోచన మళ్ళీ దాని మీద ఒక రీసెర్చ్ అనే దాంట్లో చేస్తే మన ఆహారంలోనే ఔషధం ఉందని, ఆ ఔషధంలోనే ఆహారం ఉందని అనే విధం తెలుసుకున్న తర్వాత ఈ ప్రకృతిలో లభిస్తున్న ఈ ప్రతి ముడి సరుకును తీసుకొచ్చి చేస్తేనే మనిషికి ఇప్పుడు మార్పు అనేది జరుగుతుంది, మన ఆలోచన కూడా మార్పు వస్తుంది అనే ఉద్దేశంతోనే క్షేత్రం అనేది ఆవిర్భవించింది. ఇందులో ఇన్ని ప్రోడక్ట్స్ అని చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. మన ఈ క్షేత్రం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి సార్? ఇది ప్రస్తుతానికి ఓన్లీ లిమిటెడ్ స్టోర్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకొక నెల రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేస్తాయి ఇవి. ఎందుకంటే అందరి దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో చాలా త్వరితగతిన అన్ని చేపట్టడం జరిగింది. అతి త్వరలో ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేటట్టు మన సాంప్రదాయం, ఇంతకుముందు ఉండే సాంప్రదాయం ప్రకారం కూడా స్ట్రీట్ వెండింగ్ అనేది మనకి విరివిగా ఉండేది ఇంతకుముందు. అదే స్ట్రీట్ వెండింగ్ అనేది పునఃప్రవేశం పెడుతున్నాం. అది తీసుకొచ్చి అందరి ముందుకి, అందరి గడప దగ్గరికి త్వరలో మీకు చేరుతుంది. Red FM